కవిత్వానికి అంత కష్టపడక్కల. నిజానికి కష్టపడితే వచ్చేది కాదు అది. సహజంగా కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. ఆ విషయం చాలామందికి తెలియదు. ఏదో కవిత్వం రాసిన వాడిని కాస్త నలుగురు మెచ్చుకుంటూ ఉంటే నేను కూడా ఏదో రాసేస్తా అని మాట్లాడతాడు. ఈ ఏదో రాయాలనే తాపత్రయంలోనే ఈ ఛందస్సులు ఎగిరిపోవడం, పద్యాలు లేకపోవడం, ఎతులు, ప్రాసలు, నియమాలు, నిబంధనలు, వ్యాకరణాలు ఇవన్నీ తీసి పారేశారు. అదెందుకు ఇదెందుకంటే ఈయనకి చేత కాదు కాబట్టి అదెందుకు. దీంట్లో ఏమందంటే వెర్రిమొర్రి కవిత్వాలు పుట్టుకొస్తున్నాయి. 3 పంక్తులు 4 పంక్తులు రాయడం, ఏదో రెక్కలు డొక్కలు హైకూలు నానీలు ఏవో రకరకాల పేర్లు, విదేశీ పేర్లు, స్వదేశీ పేర్లు, మన ఇంట్లో పేర్లు అన్నీ పెట్టేయడం, ఇవన్నీ గొప్ప కవిత్వాలు అన్నాం. అక్కడి నుంచి ఒక 100 రాయగానే శతకం అన్నాం, అటువంటి ఒక 100 రాయగానే ఒక ఉత్సవం చేయడం, ఇవన్నీ మాసికాలు తద్దినాల్లాగా తయారయ్యే సాహిత్యానికి. దీని మీద చికాకెత్తి అసలు ఇప్పుడు కాదు, చాలా పూర్వకాలమే అందరూ కవిత్వం రాయకపోతే వచ్చిన నష్టం ఏం లేదు, కానీ పనికి మాలిన కవిత్వాలు రాయకండి అనడం కోసం ఒక మాట చెప్పారు. నా కవిత్వం అధర్మాయ మృతయే దండనాయవా, నా కవిత్వం అధర్మాయ మృతయే దండనాయవా, కుకవిత్వం పునఃసాక్షాత్ మృతిమాకుర్మనీషిణక, కుకవిత్వం పునఃసాక్షాన్ మృతిమాకు మనీషిణక. నాయన నా అకవిత్వం అధర్మాయ, నువ్వు కవిత్వం రాయకపోతే అధర్మం చేశావని నేను ఎవరు అనడం లేదు. ఎందుకు రాయలేదని ఎవరు అడగరు. ఇవాళ ఎందుకు రాస్తున్నారని అడుగుతున్నారు, అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఏవో 4 ముక్కలు రాయడం, 2 అట్టలు వేయడం, 500 పుస్తకాలు వేయడం, ఆవిష్కరణ సభ అనడం, 2 పోగొట్టడం, 20 మంది తిట్టడం, అటక మీద పెట్టుకోవడం, అడ్డంగా ఉన్నాయని ఆడాళ్ళు కోపడ్డం, పుస్తకాల కొట్లలో పెట్టడం, ఎవడు కొండ ఊరికే వేలాడడం తప్ప. వెంకటరామానుకో క్యాలెండర్ అయినా కొంటాడు, కానీ ఈ వెంకటరావు గారి పుస్తకం కొండం. దాన్ని చూసుకుంటే తిథివార నక్షత్రాలు తెలుస్తాయి, దీన్ని చూస్తే ఉన్న మతిపోతుంది. ఏం చదువుతాం అందులో, ఏముందని? పచ్చిక బయళ్ళు, మైదానం, గేదెలు, మేకలు, ఏముంది అందులో? అది ఇదో కవిత. మీరు పత్రికలో వచ్చిన కవిత నేను చెబుతున్నాను నేను. ఇంత ఇదిగా అర్ధరాత్రి చలి పక్కింట్లో తుమ్ములు, ఇదో కవిత. అర్ధరాత్రి చలి పక్కింట్లో తుమ్ములు, 3 పంక్తులు, ఇదో కవిత. కర్మగాలిపోయి దీనికి అందరికీ ఏవో భావాలు. దాని వెనకాలండి డీప్ ఐడియా. ఇంగ్లీష్ వద్దు, తెలుగులో మాట్లాడు. చెప్పలేని వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అనవసరంగా. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు అందులో. ఇంగ్లీష్ పదాలతోటి, హిందీ పదాలతోటి, అర్థం కాని జపాన్ పదాలతోటి మాట్లాడి మనం మాయ చేయడం అనమాట. పూర్వం సంస్కృతం కూడా ఇలాగే జరిగేది. అసలు వాదన బలహీనపడినప్పుడు భాషతో కమ్మేసేవారు. ఏవో వేదాల్లోంచి పదాలు పట్టుకొచ్చేసి చెప్పేసి దానివల్ల ఎప్పుడు వాదన నిలబడదు. నా మతాభినివేశిత్వ తన భాషా వైశమాత్రత ముక్తిర్వినాత్మ విజ్ఞానాతీతి వేదాంతరిండి మహా అంటారు శంకరాచార్యస్వామి. భాష మీద పట్టుదలలు, మతాల మీద పట్టుదలలు ఇవన్నీ దేవుడికి చూసేలా చేయలేవయ్యా. పిచ్చి పనులు చేయకండి. ఆత్మవిజ్ఞానం ఒక్కటే. స్వచ్ఛంగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు తత్వ విచారం చెయ్యి. ఆత్మసాక్షాత్కారం 24 గంటల్లో అవుతుంది, పెద్ద సమస్య కాదు. నువ్వు పట్టుకోవడం కష్టమే ఉందయ్యా. ఇంకోటి ఎవరినో పట్టుకోవాలంటే కష్టం, ఎక్కడున్నాడో తెలియదు. నువ్వు పట్టుకోవడం కష్టమే, నువ్వు ఎక్కడున్నావో నువ్వు అక్కడే ఉన్నావు. అంచేత నువ్వు పట్టుకోవడం తేలిక. అలాగా భాషతో కమ్మేయద్దు. ఏమైనా ఉందా ఉపయోగించేది? ఏం లేదు. అందుకే చెబుతున్నాడు అకవిత్వం అధర్మాయ. బాబు నువ్వు కవిత్వం రాయకపోతే నువ్వు అధర్మం చేసావు, ఎందుకు కవిత్వం రాయలేదు అని ఎవరాలు. పోనీ మృతయ్యాయి, నీకెవరు మరణశిక్ష విధించట్లా. అయ్యో చంపేస్తానంటే బట్టి రాశానండి అంటాను. దండనాయవ, ఎవరు దండించలేదు నేను. రాస్తే దండిస్తారేమో, ఇది ఎందుకు రాసేవని. రాయకపోతే దండించేవాళ్ళు లేరు, చంపేసేవాళ్ళు లేరు, అసలు రాయలేదు ఎందుకని అడిగేవాళ్ళు లేరు. ఎందుకు రాస్తున్నావు? అంచేత కుకవిత్వం పునఃసాక్షాత్ మృతిమాహు. కానీ పనికిమాలిన కవిత్వం కుకవిత్వం అంటే. రాశావు అంటే అది సాక్షాత్తు మృతితో సమానం. కవిత్వాన్ని చంపినట్టే నువ్వు చంపుకున్నట్టే. అందుకే పూర్వ కవులు ప్రబంధాలు, కావ్యాలు రాసినప్పుడు ఒక సంప్రదాయం పాటించేవారు. సుకవి స్తుతి, కుకవి నింద 2 చేసేవారు. 2 ఖచ్చితంగా అదో పద్ధతి. అది చేయకపోతే ఏమయ్యా ప్రబంధానికి ముందు కుకవి నింద లేదేమిటి అని అడిగేవారు. అంటే అదో ప్రొఫార్మా అన్నట్టుగా ఒక పద్ధతి. ఏదో దరఖాస్తు అంటే ఒక పద్ధతి ఉండదా? అంతే, దీనికి అంతే. ఆ తర్వాత నీ కవిత్వ ప్రతిబంధం చూపించదు, కానీ ముందు ఇష్టదేవత ప్రార్థన, తర్వాత షష్ఠ్యంతాలు. ఎవరికి అంకితం ఇస్తావు వారి మీద షష్ఠ్యంతం అన్నీ కున్ అని వస్తూ ఒక 6 పద్యాలు రాయాలి, కనీసం 6 రాయాలి. తర్వాత సుకవిస్తుతి, వాల్మీకి దగ్గర నుంచి ఆయనకు ముందు వరకు ఉండే స్తుతులు, కవుల్ని స్తుతించాలి. తప్పనిసరిగా స్తుతిస్తారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే ఏ కవిది ఏ కాలమో తెలియనప్పుడు ఈ పద్యాల ద్వారా తెలుసుకున్నారు. ఈయన శ్రీనాథుడి పేరు చెప్పాడంటే ఈయన శ్రీనాథుడు తర్వాత వాడు అనమాట. దానికి ఉపయోగపడిందా లేదా? ప్రయోజనాలు ఉన్నాయి, లేకుండా పెట్టలేదు.
అలాగే కుకవి నంద ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రతి కావ్యంలోనూ కుకవి నంద చేస్తూ ఉంటే కవులు అనవసరంగా పుట్టకుండా ఉంటారు. అయ్యో ఇది కుకవిత్వం అంట, ఇలా రాయకూడదట, ఎందుకులే ఇలా రాసేటప్పుడు మానేయడం మంచిది అని అనవసరంగా రాసే ప్రయత్నం మానేస్తారు. చిన్నవాళ్ళ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి, అందరినీ ప్రోత్సహించక్కర్లేదు. ఏమంటే బొమ్మలు వేసేవాళ్ళు బాపు రవివర్మ స్థాయికి ఎదక్కపోయినా పోనీ ఏదో ఒక మామూలుగా వేసేవాడిని ప్రోత్సహించి ప్రతి పిచ్చి గీతలు వేసేవాడిని మనం ప్రోత్సహించాలండి? నాకు అర్థం కాదు. బాబు నువ్వు పిచ్చి గీతలు, నీకు బొమ్మలు రావు, మానేమని చెప్పడం మంచిది. ఎందుకంటే వాడు ఏదో వేసాడు కదా అని మనం ప్రోత్సహిస్తే ఇవాళ మోడర్న్ ఆర్టు, యాబ్స్ట్రాక్ట్ ఇవన్నీ ఇలాగే వచ్చాయి. 4 రంగులు వేసి అటు ఇటు పీకడమోను, పెద్ద బొమ్మ అండమోను, ఏమీ లేదు దానికి అర్థం బర్థం లేని కవిత్వంలాగే అర్థం బర్థం లేని బొమ్మలు కూడా వచ్చాయి. పైన ఇక్కడ బ్రష్లు ఆగుతాడు, కిందకి బ్రష్లు ఆగుతాడు, అడ్డంగా తిప్పుతాడు, మధ్యలో నిచ్చెన వేస్తాడు, ఇప్పుడు అర్థంగానే హెడ్డింగ్ ఒకటి పెడతాడు, పెద్ద కవితా సంపుటి అంటాడు. ఏమీ లేదు అందులో, వీడి బొమ్మలాగే ఉంది లోపల కవిత్వం కూడా. ఎందుకంటే వీడికి రాముడు బొమ్మ నచ్చదు, కృష్ణుడు బొమ్మ నచ్చదు, ఈ వేసిన రంగులు బాగున్నాయి ఇక్కడ. ఇలాంటి వాళ్ళ కోసమే చెప్పారు వాళ్ళు మండిపోయేలా. నా కవిత్వం అధర్మాయ మృతయే దండనాయవా కవిత్వం పునఃసాక్షాత్ మృతిమా కుర్మనీషిణక. పెద్దవాడు చెబుతున్నారు వినండి. పనికిమాలిన కవిత్వం రాయకండి. మీలో ప్రతిభ ఉందో లేదో 16-20 ఏళ్ల వయస్సుకి మొత్తం బయటపడుతుంది. ఉంటే ముందు కావ్యాలు చదవండి. ప్రాచీన కావ్యాలు చదువుతూ ఉంటే ఇంతకు మించి మనం ఏమైనా రాయగలమా? రాయలేనప్పుడు మానేయడం మంచిది కదండి. ఇవాళ రాయకపోవడం వల్ల ప్రపంచం చెడిపోవడం లేదు, చదవకపోవడం వల్ల చెడిపోతుంది. రాసేవాళ్ళు కూడా ఏం చదవట్లేదు. కవిత్వం రాస్తున్న వాళ్ళు కూడా ఒకంత బాగా రాస్తున్నారు అన్నవాళ్ళు కూడా చదవడం మానేశారు. వారి కవిత్వం ఎవరో చదవలేదని వారు బాధపడమే తప్ప ఇతరుల కవిత్వాన్ని, పైగా పెద్దవాళ్ళ కవిత్వాన్ని, అంతకుముందున్న మహానుభావుల కవిత్వాన్ని వీరు చదవరు. ఏముందండి అందులో ప్రాచీనమంతా అంగాంగ వర్ణన అండి. ఎక్కడ చూసావు నువ్వు అంగాంగ వర్ణన? ఆ అంగాంగ వర్ణనలో ఏముందో నీకు తెలుసునా? ఊరికే అన్నమా అక్కడ సరదాగా చెబుతారండి వర్ణన. ఆ వర్ణనలో వాడిన అభిప్రాయ విశేషణాలు చూస్తే అద్భుతంగా అయ్యో ఈ మాట ఎందుకోసం వాడాడా, ఏదో కురంగాక్షి అని ఏదో సరదాగా అన్నాడేమో అనుకున్నాను నేను. సరదాగా అనడం కాదు, కురంగాక్షి అన్న మాటని ఒక స్త్రీకి ఒక చోట వాడతారు. ఎప్పుడు పరిగెత్తుకుంటూ గంతుకుంటూ వచ్చి వసంతసేన చారుదత్తుడిని కౌగులించుకుంది. మృచ్ఛకటిక నాటకంలో శూద్రకుడు వాడతాడు. అప్పుడు కురంగాక్షి అంటాడు చారుదత్తుడు. మనం మామూలుగా కురంగం అంటే లేడీ, దానివల్ల లేడి వంటి కళ్ళు కలిగింది కురంగా, అది అందుకోసం వాడలేదు అక్కడ. అక్కడ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు పెద్దలు, బేతవోలు రామబ్రహ్మం గారు లాంటి వాళ్ళు. కుతలే రంగతీతి కురంగ. అసలు లేడీకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే భూమి మీద గంతులు వేస్తుంది. ఆ గంతులు వేయడం కూడా ఎలా వేస్తుందో గమనించండి. మామూలుగా జంతువులన్నీ వెనక కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళు పైకెత్తుతాయి దూకేటప్పుడు. 4 కాళ్ళు పైకెత్తవు, 4 కాళ్ళు పైకెత్తే పడతాయి. ఇప్పుడు వెనక్కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళు పైకెత్తాయి. కొన్ని పోనీ ముందు కాళ్ళు ఉంచి వెనక్కాళ్ళు పైకెత్తుందేమో అనుకుందాం. కానీ లేడీ ఒక్కటే 4 కాళ్ళు పైకెత్తి దూకుతుంది. ఆ గంతులు వేరేందుగా టక్ 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 మొత్తం 4 లేపుతుంది. అది కురంగ లక్షణం. ఇలాగా కురంగాక్షి అనడంలో తనంత తానుగా వచ్చి దూకుతూ వచ్చి కౌగులించుకుందనగా కురంగాక్షి అని వాడు. ఇది మనం తెలియక అంగాంగ వర్ణన అంటే ఎలాగా? అక్కడ ఎంతో ఉద్దేశం ఉంది వాడడంలో. లీలావతి గణితంలో మహానుభావుడు భాస్కరాచార్యుడు మధ్య మధ్యలో చెంచలాక్షి లీలావతి అంటాడు. మనం ఏదో మామూలుగా చెంచలమైన కళ్ళు కలిగింది అని మామూలుగా వాడాడు అనుకుంటాం, మన స్త్రీలకు వాడతారు. లేదు, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, 10 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఈయన గణిత శాస్త్రం చెప్పాడు సరదాగా అమ్మాయి పేరు మీద. అప్పుడప్పుడు ఆ అమ్మాయి వినకుండా అటు ఇటు చూస్తుంది. దిక్కులు చూడకు తిన్నగా విను అని చెప్పడం. అది చెంచలాక్షి అంటే అస్తమానం కళ్ళు చూడు, అటు ఇటు చూడటమే, తిన్నగా వినవు అని అమ్మాయికి శ్రద్ధ కలిగించడం కోసం చెంచలాక్షి అని వాడాడు. ఇలాగా ప్రాచీన శాస్త్రాల్లో కావ్యాల్లో అభిప్రాయ విశేషణాలు ఉన్నాయి తప్ప అంగాంగ వర్ణన కాదు. అది మనకి తెలియక మావి చదవడం మానేయడు. ఇంతకంటే ఏదో గొప్పగా రాసిందంటే ఏమీ లేదు ఇక్కడ. అంచేతను మనం కవిత్వం రాయగలేదని ఎవరూ బాధపడక్కర్లేదు. అనవసరంగా రాసే ప్రయత్నాలు చేయకండి. ఇటువంటివన్నీ వింటున్నారు మీరు, చాలు. వినడం గొప్ప ఆశ, పైగా శ్రమ లేని పని. మా బోటిగాళ్ళం రాసి ఆయాసపడుతున్నాం చదివేవాళ్ళు లేక. మీకు ఆయాసం లేదు, సుఖంగా ఎలాంటివి సాహిత్యంలో హాస్యం పెట్టుకుంటే ఇప్పటికి 170 భాగాలు అయ్యే శుభ్రంగా అన్నీ యూట్యూబ్లో పెట్టి హాయిగా పొద్దున్న సాయంత్రం వినడమే. ఏం నొప్పే?